నేషనల్ క్రష్ రష్మిక మందాన ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది. భారతదేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్పై ఇటీవల రష్మిక ప్రయాణించి వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీనిపై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్పందించారు. ఆ వీడియోను తాను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ తన ఖాతాలో స్పందిస్తూ భారతదేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా అంటూ రష్మిక ఓ వీడియోను ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అటల్ సేతుపై ప్రయాణం తనకు ఎంతో గర్వాన్నిచ్చిందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో భారతదేశం గొప్ప ప్రగతి సాధించిందని, నేడు భారత్లో ఇది సాధ్యం కాదు అంటూ ఏదీ లేదని, ఈ వంతెన 7 ఏళ్లలో పూర్తయిందని తనకు ఇటీవలే తెలిసిందని, ఈ 20 కిలోమీటర్ల ప్రయాణం ఓ అద్భుతం అంటూ కొనియాడారు. నవీ ముంబై నుంచి ముంబై, గోవా నుంచి ముంబై, బెంగళూరు నుంచి ముంబై ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమయ్యాయని తెలిపారు. మొదట ఈ బ్రిడ్జ్ను చూసినప్పుడు మాటలు రాలేదన్న రష్మిక, ఈ యువ భారతం అత్యంత వేగంగా, తెలివిగా దూసుకెళ్తుందని అన్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను జనవరిలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతదేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబైలోని సేవరి నుంచి రాయ్గఢ్లోని నహావా షేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతు బ్రిడ్జ్ను నిర్మించారు. దీని మొత్తం పొడవు 21.8 కిలోమీటర్స్ కాగా అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రం పైనే ఉంటుంది.